సో ఇంకో ప్రయత్నం కూడా బీజేపీ ఏమైనా చేయొచ్చా? ఎందుకంటే బీజేపీ కూడా ఇక్కడ గెలవాలన్నటువంటి తీవ్ర ప్రయత్నాలతో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది కొంచెం స్లో డౌన్ అయినటువంటిది. ఆ చంద్రబాబు లాంటి బూచిని తెచ్చి ఆ తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చి ఇక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేయడము, లేదంటే బీజేపీ బీఆర్ఎస్ పోటీ చేయడము, ఇక చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నటువంటి మాటల నేపథ్యంలో వాళ్ళిద్దరు ఒకటే అవుతారన్నటువంటి పరిస్థితి క్రియేట్ చేసేసి వీళ్ళు ఏమైనా బెనిఫిట్ చేయడం కోసం బీజేపీ ఏమైనా ఇట్లాంటి డ్రామా ఆడించేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా మాధవ్, ఒకవేళ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయింది కాబట్టి, తాను పాత టీడీపీ మనిషి కాబట్టి, రేపటి నాడు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు ఫుల్ మెజారిటీ రాలేదనుకో, కనీసం 10-15 సీట్లో మనము టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ సీఎంగా కేసీఆర్ రాకుండా రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ నుంచే ఉండేటట్టు చేసే ప్రయత్నం ఏమైనా చంద్రబాబు నాయుడు చేస్తుండేమో చెప్పలేము. అంటే చంద్రబాబుకి ఎన్నో ప్లాన్లు ఉంటాయి.